హలో హలో. సార్, ఫోన్ చేశారు ఎవరండి? ఒక్క నిమిషం సార్ అండి. సార్ నేను ఒక 5 6 చేశాను. ఒక్కసారి ఏమనుకోకుండా మీ పేరు చెప్తారా? నా పేరు అంటే నేను రవికుమార్. ముమ్మడివరం అండి. అవును సార్, ఆ, మీదెవరండి? ఆ, నేను ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ నుంచి అండి. సార్ సార్. సార్ ఏం లేదు, ఈ బస్సు స్టేషన్ గురించి కంప్లైంట్ ఇచ్చారు కదా. అవునులే సార్, అది యాక్సిడెంట్ అది అయింది. విజయవాడలో అది విజయవాడలో మా ఈడీఓ గారి ఆఫీస్లో రీఓపెన్ అయింది సార్. సార్ వాళ్ళు మీకు దానికి అక్కడ పూర్తి వివరాలు చేసి కనుక మీకు ఆన్లైన్లో రిప్లై ఇస్తారు సార్. సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే మేము ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేయాలా, మళ్ళీ మాకు ఫోన్ వస్తుందా? అవసరం లేదు సార్, అవసరం లేదు సార్. మీకు మామూలుగా మీరు రిప్రజెంటేషన్ మా ఆఫీస్కి వచ్చిందని మీకు చెప్పడం కోసం చేస్తున్నాను సార్. సార్, అదే బస్సు యాక్సిడెంట్ అయింది కదా, దాంట్లో నేను ఉన్నాను దానికోసం. ఓకే సార్. సార్ సార్ కాదు కాదు సార్, మీ ఎప్పుడైందండి యాక్సిడెంట్? మొన్న 9వ తారీఖున ఎప్పుడో అయింది సార్ అది. కాదు సార్, మీరు ముమ్మడివరం బస్ స్టేషన్ గురించి పెట్టిన సిహెచ్ రవికుమార్ గారేనా? ఓకే సార్, మమ్మల్ని బస్ స్టాండ్ కావాలని పెట్టింది రిప్రజెంటేటివ్. దాని గురించి అండి. ఓకే సార్. అంటే ఆ, ఆ, యాక్సిడెంట్ ఏమైందండి? మళ్ళీ మమ్మల్ని యాక్సిడెంట్, ఇంకా ఆర్టీసీ బస్ యాక్సిడెంట్ అయింది కదా, అది మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ అయింది కదా మన 9వ తారీఖుని. ఎప్పుడైందండి? కాకినాడ డిపో మన 9వ తారీఖున అండి, 7వ నెల 9వ తారీఖు. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. అది ఒక్క నిమిషం. కాకినాడ డిపో. కాకినాడ డిపోజ్ అయిందా? కాకినాడ డిపో, 2 బళ్ళు కాకినాడ డిపోలో ప్రైవేట్ అండి. అది ఎమ్మెల్సీ అయింది, దానికోసం కాల్ చేస్తారని చెప్పారు ఎస్ఐ. కాకినాడ డిపో 4వ తారీఖు ఒకటి అయిందండి, రాజవరంలో అయింది అది. 9వ తారీఖుని 2 ఒకే డిపో బస్సులో 2 అల్ట్రా పల్లి వెలుగులే కొట్టేసుకున్నాయి, ఒకలే కాంట్రాక్ట్ అయ్యి ప్రైవేట్. అవును అవునండి, అవును అవును. ఆ బస్సులో నేను ఉన్నానండి, నా కర్మ కాదు. అయ్యో అవునా, ఎట్లా ఉందండి ఇప్పుడు? బానే పర్లేదు ఉందండి సార్, బాగానే ఉంది. డిఎం గారు వచ్చారు, అంత సార్. ఫార్మాలిటీస్ అయినాయి, దానికోసం అనుకున్నాను. ఇంకోటి సార్, కాదండి. మన ముమ్మడివరం బస్ స్టాండ్ చాలా దారుణం సార్. ఎందుకంటే అందులో వివరంగా రాశాను సార్. ఎందుకంటే రాశారు రవికుమార్ గారు చిన్న మాట. ఇప్పుడు దానికి అప్రోచ్ రోడ్డు బాగా ఆక్రమణకు గురైందంట కదా. మీరు ఇది సమస్యని మీ సమస్య మీరు చెప్తే వెంటనే ప్రభుత్వం వారు ఖాళీ చేస్తారు సార్. అది ఓకే ఓకే అంటే ఓకేనండి. మేము ఆడ నిరాహారదీక్షలు చేద్దాం అనుకున్నాం. చిన్నదానికి పెద్ద విషయం ఎందుకు, సర్లేదు ముందు ఉన్నదే కదా. సమస్య అనేది ఉంది, ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పబ్లిక్ టాయిలెట్స్ అదే విధంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి అక్కడ, చాలా చిన్నపిల్లలు చాలా. మేము కాకినాడ బస్ కోసం వెయిట్ చేయాలంటే గంటలు వెయిట్ చేయవలసిన రోడ్డు మీద. ఇప్పుడు కళ్యాణ మండపం గురించి మాకు ప్రాబ్లం లేదు, కానీ ఏంటంటే బస్ అయినా వదిలితే కనుక మాకు ప్రాబ్లం ఉండదు లోపల. సరే సరే సరే, ఇది ఇప్పుడు ఇక్కడ విజయవాడలో రీఓపెన్ అయింది కదండి. రీఓపెన్ అయితే మన సార్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి మీకు ఆన్లైన్ రిప్లై ఇస్తారు. ఏం సార్, ఆ రోడ్డు కొంచెం పెంచాలంటే ఇప్పుడు పీడబ్ల్యూడీని ఆర్ఎండ్బిని ఆక్రమించారు. మీ ప్రభుత్వ భూమి అది ఆక్రమించినప్పుడు వాళ్ళు తొలగించే అధికారం ఉంది కదా. సిటీలో బిల్డింగ్లే కోలుకుంటారు నిర్ణయం తీసుకుని. అవునవునండి, నిర్ణయం వాళ్ళు పెద్దవాళ్ళు తీసుకుని దాని గురించి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారండి దాని గురించి. అదే సార్, ఎందుకంటే సిటీలోనే పెద్ద పెద్ద బిల్డింగ్లు కోలుకుంటున్నారు. ఇది ఎంత సార్, ఇది ఆక్రమణ పెద్ద ఏముంది సార్, షాపులే కదా. అవునండి, చూడండి సార్, కొంచెం చాలా ఇంపార్టెంట్ సార్ అది బస్ స్టాండ్. సరేనండి, చెప్తాను సార్ వాళ్ళు నేను ఇట్లా మాట్లాడిన విషయం సార్కి చెప్తానండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.